మావోయిస్ట్ పార్టీకి చెందిన 17 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ కాలం చెల్లని సిద్ధాంతాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు సభ్యులు వరుసగా లొంగుబాటు మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే జిల్లా పోలీసుల ఎదుట 6 మహిళా సభ్యులతో సహా 17 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రీజన్స్ మనము చెప్పుకోదగ్గర ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి, మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు 282